ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం అనుకుంటాము, అయ్యో అన్నీ నాకే రావాలా, నాకే ఎందుకు వచ్చింది అని అనుకుంటాం. కానీ అయ్యో దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడేమో. మనం కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉంటున్నాము దేవుని దృష్టికి. మనం ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, మనం వెళ్ళి ఏం చేస్తాం, వెంటనే నెక్స్ట్ మినిట్ వెళ్ళి మనుషులకు చెప్పుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో వీళ్ళు ఎలాగంట, అమ్మో వీళ్ళకి కష్టం వచ్చిందంట అని ఊరంతా చాటింగ్ చేస్తారు. కానీ మనం చేయాల్సింది ఏంటి, నీ కష్టం వచ్చినా నువ్వు వెంటనే దేవుడికి ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని దృష్టిలో ఎంత ప్రార్థన కలిగి ప్రార్థన పరులాగా నువ్వు ఉంటావో నీ ఇల్లు నువ్వు కట్టుకుంటావు. జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇల్లును ఓడబెరుకును అని చెప్పి దేవుడు సెలవిచ్చినట్లుగా మనం ఎంత జ్ఞానం కలిగి మనం దేవుడిలో ఎంతైతే మనం ప్రార్థనలో ఉంటామో దేవుడు మన ప్రార్థనలకు జవాబు అనేది దయచేస్తాడు. మనం ఫలించే చెట్టులాగా ఉండకపోతే దాన్ని అగ్నిలో వేస్తారు. ఫలించని చెట్టు ఎందుకు పనికిరాదు కదా, దానికి ఫలాలు